ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో ప్రమాణ స్వీకార మహోత్సవంతో ఎన్నికల సందడి ముగిసింది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ 2 నెలలుగా ప్రచారంతో బిజీగా గడిపేశారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కావడంతో ముందుగా బాలయ్య సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. మరి పవన్ వచ్చేదెప్పుడు? బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు యాక్టర్ గా ఎప్పుడూ బిజీనే. ఎంత బిజీగా ఉన్నా అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ మధ్య ఎన్నికలు పూర్తి కాగానే రిజల్ట్ కు 20 రోజుల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో షూటింగ్ చేద్దాం, డేట్స్ ఇస్తామని బాలయ్య చెప్పినా కాంబినేషన్స్ కుదరకపోవడంతో వర్కౌట్ కాలేదు. ఏదో ఒక పనిలో ఉంటాడే గాని ఖాళీగా మాత్రం కూర్చోడు బాలయ్య. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు పూర్తయింది. ఇంకేముంది, బాబీ సినిమాకు డేట్స్ ఇచ్చేశారు బాలయ్య. ఈ నెల 20 నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. మరి ఆ మధ్య బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. బాలయ్య 20న సెట్స్ లోకి వచ్చేస్తున్నా పవన్ కళ్యాణ్ వచ్చేది ఎప్పుడో తెలియదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పట్లో షూటింగ్ లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా ముందుగా ఓజీని పూర్తి చేసి ఆ తర్వాత హరిహర వీరమల్లు మొదలు పెడతారని తెలిసింది. ఈ రెండు పూర్తయితే గాని ఉస్తాద్ భగత్ సింగ్ లోకి అడుగుపెట్టాడు. పొలిటికల్ గా బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారో చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ చాలా వరకు పూర్తి కాగా ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ రాక ఆలస్యం కావడంతో మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ వాయిదా పడింది.